వాళ్ళు కదా, వెళ్ళేం చేద్దాం అని శారాను ఎత్తుకోబోయాడు. అబ్రహాము వచ్చేసి శారాను తీసుకోబోయాడు. ఒంటరిగా ఉన్న శారాను ఎత్తుకోపోతే దేవుడు ఫరోని ఏం చేశాడు తెలుసా? బాధించాడు. మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, మనం ఒంటరి కదా అని మనం బాధపడుతుంటాం. ఒంటరి సమయంలో మనల్ని ఓదార్చే దేవుడు, నీకు విషయం తెలుసో లేదో, మనల్ని బట్టి దేవుడు ఎంతమందిని బాధిస్తాడో తెలుసా? అంటే ఎందుకంటే నిన్ను బాధించేవారిని ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, శారా ఒంటరిగా ఉంది, అబ్రహాం ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని తీసుకొచ్చాడు. ఈ ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని దొంగిలించడానికి ఫరో ఏం చేశాడు తెలుసా? శారాను ఎత్తుకోబోయి అంతఃపురంలో పెట్టుకున్నాడు. శారాను ముట్టుకోవాలని, శారాను ఇబ్బంది పెట్టాలని ఫరో చూస్తే దేవుడు ఊరుకోవాలి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరోని ఇబ్బంది పెట్టాడు. ఒకవేళ నీ కుటుంబం మీద, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వారి మీద సాతానుడు కన్నేస్తే